జింబాబ్వేపై విజయం సాధించిన తరువాత టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టు ప్రదర్శనపై పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ గెలుపుతో భారత్ సెమీఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది మరియు తన తదుపరి మ్యాచ్లో వెస్టిండీస్పై గెలిస్తే సెమీస్కు చేరుకోవడం ఖాయమని ఆయన పేర్కొన్నాడు. లీగ్ దశలో లేదా అహ్మదాబాద్లో ఏం జరిగిందనే దాని గురించి ఆలోచించకుండా గతాన్ని వదిలేసి ముందుకు సాగుతామని సూర్య స్పష్టం చేశాడు. ఈ మ్యాచ్కు ముందు వీడియో అనలిస్ట్ గతంలో ఆడిన గొప్ప ఇన్నింగ్స్లను చూపించి ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపారని, దీనివల్ల జట్టు పాజిటివ్గా బరిలోకి దిగిందని ఆయన తెలిపాడు. జట్టు విజయం సాధించినప్పటికీ బౌలింగ్లో ఇంకా మెరుగ్గా రాణించాల్సి ఉందని సూర్య అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా జింబాబ్వే బ్యాటర్లు పవర్ ప్లే తర్వాత చాలా స్మార్ట్గా ఆడారని, వారు అద్భుతంగా బ్యాటింగ్ చేశారని సూర్యకుమార్ యాదవ్ వారికి క్రెడిట్ ఇచ్చాడు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ పిచ్ను దృష్టిలో ఉంచుకొని అదనపు బౌలింగ్ ఆప్షన్ కోసం శివం దూబేతో 2 ఓవర్లు ప్రాక్టీస్గా బౌలింగ్ చేయించానని, అయితే అతను ఎక్కువ పరుగులు ఇచ్చాడని సూర్య వివరించాడు. దీని గురించి తదుపరి మ్యాచ్లో ఆలోచిస్తామని ఆయన చెప్పడం జరిగింది. మార్చి 1వ తేదీన వెస్టిండీస్తో జరగబోయే కీలక మ్యాచ్ కోసం కోల్కతా చేరుకున్నాక ఈడెన్ గార్డెన్స్లో కూర్చొని ప్రత్యేక గేమ్ ప్లాన్ వేస్తామని ఆయన వెల్లడించడం జరిగింది. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.